హాయ్, అందరికీ నమస్కారం. శ్రీ గౌరీ సేవా సంఘం దయానగర్ వారి ఆధ్వర్యంలో కొండ మీద భక్తులచే ఆదివారం అమ్మవారికి నైవేద్యంగా మావీధి వంట అని మన ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రజలు, భక్తులు, గ్రామ ప్రజలు అందరూ కూడా, ముఖ్యంగా కొండ మీద భక్తులు, మేము స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల్లాగా పల్లెటూరు వాతావరణంలో మన ముందుకు కట్టెల పొయ్యిల మీద అమ్మవారికి నైవేద్యం చేయడానికి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ 3 పొయ్యిలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటో పొయ్య ఒకరికి, రెండోది, మూడోది, అలా 3 పొయ్యిలు. మొదటి పొయ్యి మీద రవ్వలాడు చేశారు, చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే రెండో పొయ్యి మీద పరమాన్నం చేశారు, అది కూడా అద్భుతంగా ఉంది. మూడో పొయ్యి మీద ఆవిరి పూరీలు తయారు చేశారు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇలా చాలామంది మహిళలందరూ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో మీ ముందుకు రావడానికి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందుకు మళ్ళీ వస్తాము. ఇది మా అమ్మవారు శ్రీ గౌరీ పరమేశ్వర్లు 36వ వార్షికోత్సవం జరుగుతుంది. పూజలో పాల్గొన్న భక్తులు, శ్రీకృష్ణుడు, చిన్నపిల్లలు. హాయ్, వీరందరూ కూడా ఇక్కడ సేవకులు. వీరు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హాయ్ చెప్తున్నారు, కట్టెలు తీసుకొస్తున్నారు. అరటిపళ్ళు బోరిన్ దగ్గర పెడుతున్నారు. అబ్బా, కర్రలపై మీద ఎంత చక్కగా పల్లెటూరు వాతావరణంలో మైమర్పిస్తున్నట్లుగా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు. ఆవిరి బూరెలు ఉండలు చుడుతున్నటువంటి సమయం. లోపల పూజ జరుగుతుంది. హారతి తీసుకోండి అందరూ కూడా. పూజలో పాల్గొన్న భక్తులు, గంట కొడుతున్నారు. బాబా, గుమగుమలాడే వంటలు వేపుతున్న వేళ కొబ్బరి తురుము చేస్తున్నారు, నీరు మరగబెడుతున్నారు, నూనెలో బూరెలు వేయిస్తున్న వేళ నూరు ఊరుతుంది కదా మీకు, నిజం చెప్పండి. అయితే ఈ వంటలు అయిన తర్వాత వాటిని మేము చక్కగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మేమందరం కూడా ప్రసాదంగా ఆరగించామండి. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కట్టెల పొయ్యి మీద కర్రలతో చేసిన వంటలు ఏవైనా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి మా దయానగర్ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాము. ఈవిడ చక్కగా బెల్లాన్ని చక్కగా రాయితో భలే కొడుతున్నారు. వీళ్ళు లక్కీ డ్రా కోసం కూపన్స్ రెడీ చేస్తున్నారు. కమిటీ మెంబర్స్ కొబ్బరి తురుము భలే కోరుతున్నారు క్వారంతో. కమిటీ సభ్యులు లెక్కలు చూస్తున్నారు. అబ్బా, పాలు అమృతంలా వేస్తున్నారండి బాండీలో. ఉండలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడడానికి, తింటే ఉంటుంది మజా. చాలా 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 బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి. బూరెలు, పరమాన్నం, రవ్వ కేసరికి సిద్ధం. రవ్వ కేసరికి కుర్చీలు తీస్తున్న స్వామి, కమిటీ సభ్యులు, ప్రేక్షకులు. అబ్బా, కోలాటం ఎంతో అద్భుతంగా కోలాటం కూడా చేశారు సందడి సందడిగా. తగ్గేదేలే అంటూ కూడా మా ముందుకొచ్చి కోలాటం చేసిన మహిళలకు మరొక్కసారి బౌల్స్ను కూడా ఇలా యూజ్ చేస్తారని మేము ఇప్పుడే చూసాము. అసలు ఆనందానికి ఎక్కడా కూడా తగ్గకుండా చాలా సంతోషంగా చేశారు. కిందటి వారం వేరే వీధి మహిళలు చేశారు, ఈసారి ఈ వీధి మహిళలు అంతకన్నా ఎక్కువగా తగ్గేదిలే అంటూ మా ముందుకు వచ్చారు.
చూశారు కదా వారి చిందులు ఎంత చక్కగా సంతోషంగా వేస్తున్నారో. మీకు వెనకాల పోస్టర్ కనిపిస్తుంది కదా, వాళ్ళ సంవత్సరం అంతా కూడా అమ్మవారి సేవకులు అంటారు వాళ్ళని, భజన మండలి. ఆ రవ్వ కేసరి సిద్ధమవుతుందండి. అబ్బాబ్బా కొత్త కొత్తలు ఆడుతుంది పరమాన్నం. బూరెలు బూరెలు, మెత్తని బూరెలు ఎంతో వేడుకగా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొన్నారు. వీరు మాత్రం తగ్గలేదు. రవ్వలాడు తయారైంది. శివయ్య, మా గంగమ్మ, వినాయకుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు, దీపము, ప్రసాదం తయారైంది. కొబ్బరికాయల ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నటువంటి శివపార్వతులు నైవేద్యాలు సమర్పించారు అమ్మవారికి. ఇది లక్కీ డ్రాలో ఇవ్వాల్సిన చీర. వీళ్ళందరికీ ఒక చీర ఇవ్వడం జరిగింది. శివపార్వతి శారీస్ వారు ఒక చీర ఇచ్చారండి. వీళ్ళలో లక్కీ డ్రా తీసి ఆ చీర ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ తర్వాత పూజ తర్వాత చక్కగా భజన చేస్తున్నారు. ఈవిడ కార్యక్రమం కోసం వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎలా జరిగిందని వివరించారు. అలాగే అందరూ సరదాగా సంతోషంగా ఉండాలని ఈవిడ కూడా చెప్పారు. గౌరీ పరమేశ్వరుల దయ వల్ల మేమంతా కూడా దయాళారు గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు మాపైనే కాదు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి చప్పట్ల ద్వారా. లక్కీ డ్రాలో చీర పెంటకోట అరుణ గారికి వచ్చింది. ధన్యవాదాలు ఆవిడికి. మహిళలందరూ కూడా సపోర్ట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా. శివయ్య గారు వచ్చారు, లాస్ట్లో చక్కగా పాటలు కూడా పాడించారు. మంచి ఊపుతో హుషారుగా స్వామివారి ముందు భజన కూడా జరిగింది. చివరిగా అందరికీ ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి మీ ముందుకు మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పేరు ఆదివారం అమ్మవారికి నైవేద్యంగా మావీధి వంట అని స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ఆడపడుచుల్లాగా పల్లెటూరు వాతావరణంలో కట్టెల పొయ్యి మీద తయారు చేశారు. లాస్ట్లో కమిటీ వారు నిర్వాహకులు కూడా ప్రసాదాన్ని అందరికీ పంచడం జరిగింది. జై గౌరీ పరమేశ్వరులకే ప్రసాద వితరణ. థ్యాంక్ యూ.